హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేము ఊరికి వెళ్తున్నాం, మా డాడీ వాళ్ళ ఊరికి. ఈ ట్రావెలింగ్ది ఇది బ్లాగ్ చేద్దాం అనేసి అనిపించింది అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా మా అన్నని తమ్ముడిని పికప్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయినాం. మమ్మీ డాడీ అయితే వెళ్ళిపోయారు. అసలు ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ పాపది బర్త్డే ఉంది, సెకండ్ బర్త్డే. తనది ఫస్ట్ బర్త్డే చేయలేదు, సో సెకండ్ బర్త్డే చేస్తున్నారు అనమాట. అండ్ అట్లనే దేవుడు పెళ్ళి కూడా చేస్తున్నారు, 2 ఫంక్షన్స్ కలిపి చేస్తున్నారు. దాని గురించి వెళ్తున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, పొద్దున లేస్తే కొంచెం తొందరగా ఆకలేస్తుంది అనేసి నేను అప్పుడు అప్పలు చేసి ఉండే అనమాట మా అమ్మ. అవి తీసుకొని వెళ్ళినాను, అవే తింటున్నాం, సకినాలు. నేనైతే ఒక 2-3 ఇయర్స్ ముందు వరకు చాయ్ అంటే అసలు అలవాటు లేదు, కానీ మా ఆయన వల్ల నాకైతే ఫుల్ అలవాటు అయిపోయింది. అన్నం లేకపోయినా సరే కానీ చాయ్ ఉంటే చాలు బతుకుతా అంటాడనమాట. ఫ్లయింగ్ కిస్ పెట్టు. బాగున్నావు? అడుగు చిన్నని. శ్రీహాన్ నువ్వు అడుగు, బాగున్నావు? అడుగు శ్రీహాన్, బాగున్నా? అడుగు. కిస్ కిస్ కిస్. మా చిన్ని వాళ్ళని కూడా తీసుకొని ఇంకా ఊరికైతే రీచ్ అయిపోయినాం. ఇదే అనమాట మా ఊరు. ఇక్కడ ఇంకా వచ్చిన దారిలో ఎక్కడ టిఫిన్ చేయలేదు, మా ఊర్లోనే టిఫిన్ చేద్దాం అనేసి. చాలా మారిపోయింది మా ఊరు అయితే, రోడ్లన్నీ వేస్తున్నారు. అండ్ ఇంకా మా ఊరికి ఎన్నో ఇయర్స్ నుంచి రాని ఒక రోడ్ అయితే వచ్చింది. ఏదైనా కానీ ఆ టైం అయిపోయిన తర్వాతనే దాని వాల్యూ తెలిసి వస్తుందేమో. చిన్నప్పుడు ఊరికి తీసుకెళ్తుండే మా అమ్మ వాళ్ళు దీపావళికి అనేసి, ఎప్పుడు ఇక్కడ సిటీలో సెలబ్రేట్ చేసుకొనియరా, ప్రతిసారి ఊరికే తీసుకెళ్తారు అనేసి అంటుండే. కానీ ఇప్పుడు ఇంకా ఊరికి వెళ్ళట్లేదు, సిటీలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా ఇప్పుడేమో ఎప్పుడు తీసుకెళ్తే బాగుండు అనేసి అనిపిస్తుంది అనమాట. అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా, చాలా మెమరీస్ ఉన్నాయి అసలు ఊర్లో. అవన్నీ మెమరీస్ లాగే ఉన్నాయి. ఇంకా
దేవుడిది పట్నాలు వేస్తున్నారు. అదే ప్రాసెస్ చేస్తున్నారు మా చిన్న తాత వాళ్ళ ఇంట్లో. ఇంకా మేమైతే దేవుడికి మొక్కుకొని అక్కడనే మా ఊరికి పక్కనే జాతర అవుతుంది అనమాట. అది జాతర నెక్స్ట్ డే ఉంది. ఇంకా మేము ఎట్లాగో వచ్చినాం కదా, అక్కడ ఆ జాతర దగ్గర స్నానాలు చేస్తారనమాట. అందులో స్నానం చేస్తే చాలా మంచిది అనేసి మేము వెళ్ళినాం. ఇక మేమందరం మేము 4 రోజులు మేము వాళ్ళు ఉన్నామని తెలియడుతున్నా. ఏ పచ్చకాలకిరా ఒకటి మా ఊరు పక్కనే కానీ ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు దేవుని చూడడానికి. సో ఈసారి వెళ్దామనేసి వెళ్ళినాం అందరం. అక్కడ దేవుణ్ణి చూస్తే మస్తు అనిపించింది, కానీ ఆ చూడడానికి వెళ్ళే ప్రాసెస్ మాత్రం ఫుల్ టఫ్ అనిపించింది. కొండలు గుట్టలు అసలు ఏం స్టెప్స్ కానీ అట్లా ఏం లేవు. గుట్టలలో నుంచి వెళ్ళినాం. అప్పుడు టఫ్ అనిపించింది, కానీ దేవుణ్ణి చూడంగానే అంతా మర్చిపోయినాను. ఇంకా మంచిగా అనిపించింది. బ్లాగ్స్ కన్నా కూడా ఇంకేమైనా వీడియోస్ పెడదాం అనేసి అనిపిస్తుంది నాకు. ఇదే లాస్ట్ బ్లాగ్ ఏమో మోస్ట్లీ అనుకున్నా ఆల్రెడీ. ఇంకా బ్లాగ్స్ వద్దులే అని అనుకున్నా, కానీ ఈ వీడియో ఆల్రెడీ తీసిన అనమాట. తీసింది ఎందుకు డిలీట్ చేయడం, మా ఊరు కూడా ఉంటది, తన బర్త్డే కూడా వీడియో ఉంటది కదా అని ఎట్లయినా ఇంకా పెడదామని ఈ వీడియో కూడా పెడుతున్నా. ఇంకా ఇదే అన్నమాట మా ఊర్లో ఇల్లు. అయితే ఇవి లోపలికి వెళ్ళి తీద్దాం అనుకున్నా అని రెంట్ ఉన్న వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళారు. అదే వచ్చేసి మా దేవుడి రూమ్. మా తాత వాళ్ళు 3 ఉంటారు. అయితే 3కి కలిపి అక్కడే దేవుడి ఇల్లు అన్నమాట. ఇది మా ఇంట్లో బ్యాక్ సైడ్, గేట్ నుంచి లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్. అది మన ఇల్లు ఉన్నాయి, సామాన్లు కాదు మన ఈ గోళం. ఇది గోళం అని అంటారు. ఎంతమందికి తెలిసి కామెంట్ చేయండి. మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే దాంట్లో వాటర్ పట్టుకొని పెట్టేదన్నమాట. వాటర్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైన్గా ఉంటాయి మా తాత వాళ్ళ హౌసెస్, ముగ్గురివి ఒకరి తర్వాత ఒకరివి. ఇప్పుడు ఫంక్షన్ అయ్యేది చిన్న తాత వాళ్ళ ఇంట్లో. ఇంకా ఎప్పటి నుంచి అయితే వ్లాగ్స్ పెట్టద్దు అనుకుంటున్నా మోస్ట్లీ. చూడాలి ఇంకా ఎట్లయితుందో మరి. ఏమైనా నార్మల్గా వేరే వీడియోస్ ఏమైనా పెడదాం అనేసి అనుకుంటున్నా. వ్లాగ్స్ ఏం పెట్టాను అనేసి ఇంకా ఈ వీడియో కూడా ఇన్ని రోజుల నుంచి అప్లోడ్ చేయలేదు. చాలా రోజుల ముందు వీడియో, కానీ ఇంకా ఇది ఈ వీడియో డిలీట్ చేయడానికి మనసు రాక పెట్టేద్దాం అనేసి ఇన్ని రోజులకు పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్ బాయ్.